తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి షెడ్ల వద్ద క్యూ లైన్లోకి భక్తులను అనుమతిస్తున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. అంటే తిరుపతికి భక్తులు పోటెత్తారు, ఎక్కువ 16 గంటల సమయం పడుతున్నట్లుగా చెప్తున్నారు. సో అసలు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? రైట్ దుర్గా, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు, ముఖ్యంగా శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో అయితే భక్తులు వేచి ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా శ్రీవారి సర్వదర్శనానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే ఈ నారాయణగిరి గెస్ట్ హౌస్ ప్రాంతం ఉన్నటువంటి క్యూ లైన్ లో భక్తులు అయితే అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు తిరుమలలో వర్షం పడుతుండడంతో భక్తులు కొంచెం తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే వారాంతపు సెలవులు కావడం, ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే ఏపీలో కొన్ని స్కూల్స్ కి సెలవులు ఇచ్చేయడం, ఇప్పటికే చాలా వరకు హాలిడేస్ రావడంతో తిరుమలకి భక్తులు అయితే పోటెత్తారు. ముఖ్యంగా చూసినట్లయితే ఈ రోజు అలిపిరి తనిఖీ కేంద్రంలోనే సుమారు గంటల తరబడి వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అక్కడ పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని చెప్పేసి మన ఈ మధ్య ఏదైతే తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఒక్కొక్క వాహనం చెకింగ్ 10-15 నిమిషాలు పడుతుండడంతో పూర్తిగా వాహనాలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. అంటే ముఖ్యంగా సర్వదర్శనానికి సుమారు 16 గంటల సమయం పడుతుండగా ఏదైతే స్లాటెడ్ సర్వదర్శనానికి సంబంధించి 6 గంటల సమయం పడుతుంది. మరోవైపు 300 రూపాయలు ప్రత్యేక దర్శనానికి సంబంధించి 5 గంటల సమయం పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా విఐపీలు భారీగా వస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా సామాన్య భక్తులకు సంబంధించినటువంటి సర్వదర్శనం చాలా లేట్ అవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా క్యూ లైన్ కి సంబంధించి చూసినట్టయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో నిండిపోవడంతో ఏదైతే నారాయణగిరి షెడ్యూల్ అనుమతిస్తున్నారు, నారాయణగిరి షెడ్యూల్ నుంచి భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజంతా వేచి ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా భక్తులు రాత్రి అంటే రేపు తెల్లవారుజామున 2 గంటలకి భక్తులకి ఏదైతే సర్వదర్శనం సంబంధించి భక్తులకి ఆ క్యూ లైన్ లోకి అనుమతిస్తారు. వాళ్ళకి రేపు ఉదయం దర్శనం ఉంటుంది. ముఖ్యంగా 16 గంటల పాటు వేచి ఉన్నటువంటి భక్తులకు సంబంధించి టీటీడీ ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఎందుకంటే వాళ్ళకి అన్నప్రసాదాలకు సంబంధించి కావచ్చు, పూర్తిగా నీళ్లు, మజ్జిగ, మరోవైపు పాలు, చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళకు పాలు కూడా పూర్తిగా అందించేందుకు టీటీడీ సమాయత్తమవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇటు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు కాసేపటి కిందటే తిరుమల అన్నమయ్య భవన్ లో సమావేశమయ్యారు. ముఖ్యంగా ఏదైతే తిరుమలలో ట్రాఫిక్ సంబంధించి చూస్తున్నట్లయితే, ఎందుకంటే ఈ సెలవుల సమయంలో భారీగా వాహనాలు తిరుమలకు వచ్చే నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా కాసేపటి కిందటే సమావేశం నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దానిపై ప్రధానంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే తిరుమలకి పూర్తిగా వాహనాలు ఏమైనా నిలిపేస్తారా, ఒకవేళ బస్సులు మాత్రమే అనుమతిస్తారా అనే దాని మీద, ఎటువంటి పార్కింగ్ ఏర్పాట్లు చేస్తారనే దాని మీద కసరత్తు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ 2 నెలల పాటు ఇప్పటికే విఐపీ దర్శనాలకు సంబంధించి ఇప్పటికే చాలా వరకు లెటర్లని రద్దు చేసిన పరిస్థితి ఉంది. కేవలం ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్ అంటే ఏపీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ సునీల్.